హాయ్ ఫ్రెండ్స్ చూడండి మేము తాటికాయలు తెచ్చుకున్నాము. తాటి బూరి గాని, తాటి రొట్టె గాని యేసుకుందాం అనుకున్నాము. సో, టెంకల్ని తొక్కలు తీసేసి టెంకల్ని ఒక పళ్ళెంలో పెట్టి వాటరేసి నానబెట్టి పీచు తీస్తున్నాము. చూడండి పీచు ఎలా తీయాలి అంటే అందరికీ తెలిసిందే ఇది. నేనేం పెద్ద స్పెషల్‌గా చెప్పక్కర్లేదు. సో, ఇలా తీసుకుంటే వస్తదని మీకు తెలుసు. మా పిన్ని తీస్తుంది. నేను వీడియో తీసుకుంటున్నాను. ఇలా తీసాక కింద మనకి గుజ్జనేది వస్తది. తొక్క లేకుండా తీసుకుంటాము. ఎందుకంటే అది తగిలితే తినలేము కదా! సో, అందుకే అలాగా. ఇప్పుడు మేము బూరికి ఒకటి, రొట్టెకొకటి 2 సెపరేట్‌గా ఇంగ్రీడియెంట్స్ కలుపుకున్నాము. ఎందుకంటే నాకేయడం రాదు. చేయడం కూడా రాదు. ఇడ్లీ అంటే తెలుసు. అంతకు మించి తెలీదు. సో, ఏమైంది మా పెద్దమ్మని అడిగాను, "ఏంటి ఎలా చేయాలి?" అని చెప్పేసి. అప్పుడు మా పెద్దమ్మ చెప్పింది. ఇలా కలుపుకోవాలి, ఇలా కలపాలి అని చెప్పి దగ్గరుండి కలిపింది. నేను సరే కదా అని చెప్పి బూరేస్తా అని చెప్పేసి బూరేసాను. ఎప్పుడు మా పుట్టింటాళ్ళు కూడా ఎప్పుడు ఇడ్లీ తప్ప ఇంకేం వేయలేదు. సో, నాకు తెలీదలా. తెలీదు కాబట్టి ట్రై చేశా. ఒకళ్ళని అడిగి తెలుసుకోవడంలో మన తప్పు లేదు. మనకు రాలేనప్పుడు ఎదుటి వాళ్ళని అడిగి తెలుసుకొని నేర్చుకోవడంలో తప్పు లేదు. ఎందుకంటే మనం ఒకళ్ళ దగ్గరికెళ్ళి మంచి నేర్చుకోవాలే తప్ప ఒకళ్ళ నుంచి చెడు ఆశించకూడదు. సో, నేను వేస్తున్నాను చూడండి బూరి. చిన్నగా ఏస్తున్నాను. ఇందులో ఇంకా మనం బూరి మధ్యలో కొబ్బరిలో ఉంటది కదా! కొబ్బరుండ చేస్తాము. అది పెట్టుకొని యేసుకుంటే చాలా టేస్టీగా ఉంటది. మొన్న నేను ఆషాఢానికి మా పుట్టింటికెళ్ళినప్పుడు మా అమ్మ వాళ్ళు కొబ్బరికాయలు తెచ్చి ఒక 10, 15 కొబ్బరికాయలు తెచ్చి వాటిల్ని కోరి కొబ్బరుండలా చేశారు ఫస్ట్. కొబ్బరుండలా చేసి ఇవి పీచు తీసుకున్నాం కదా! దాని తర్వాత అవి ఉండలు చేసేసి ఇలా బూరిలో పూర్ణం బూరె ఎలా ఏస్తామో సేమ్ అలా కొబ్బరుండ పెట్టి ఇలాగ తాటి బూరేశారు. నూక అవన్నీ లెవ్విల్‌గా కలుపుకొని అందులో కూడా బెల్లం కలిపి లెవ్విల్‌గా వేశారు. చాలా బావుంది. నేను ఒకటి టేస్ట్ చేసి చూసాను. మీకు కావాలి అంటే నన్ను కామెంట్ చేయండి. ఫుల్ వీడియో నేను యూట్యూబ్‌లో పోస్ట్ చేస్తాను. ఇలాగా మనం మరుగుతూ సిమ్‌లో పెట్టుకొని ఇవి ఫ్రై చేయాలి. ఎందుకంటే ఇవి లోపల ఉడకవు గమ్మున. నేను ఇంకా చిన్నగా వేశాను. నాకు రాదు కాబట్టి. పెద్దగా వేస్తే చాలా బావుంటుంది. కానీ లోపల ఉడకవంట గమ్మున బూరి ఇది. అందుకని చెప్పి చిన్నగా ఏసాను. ఇలా యేసుకుంటే బూరెలు చాలా బావుంటాయి. నేను కూడా ఇప్పుడు మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికొచ్చాను. మా బాబాయ్ వాళ్ళ ఇంటికి. అక్కడ వేసాము ఇవి బూరెలు. నేను పెద్ద తినలేదు. ఒకటో, రెండో తినేద్దాం అనుకుంటాను గానీ ఎక్కువ తినను. సో, ఏసిన వాటికి మా హస్బెండ్ ఒక 2 తిన్నారు. మా మావయ్య ఒకటి తిన్నారు. అలా అందరం షేర్ చేసుకున్నాము. మీకు ఆ బూరిది కావాలి అంటే నేను నెక్స్ట్ వీడియోలో పెడతానండి. సో, మీరు నాకు కామెంట్స్ చెయ్యండి. ఇలాగా బూరెలు నాకు రాకపోతే అడిగి మరీ తెలుసుకొని ఏయడంలో తప్పేం లేదు. ఎవరైనా సరే అంతే. ఇలా తాటి బూర్లు అనేది ఏంటి అంటే సంవత్సరానికి ఒకసారే వస్తది. అందుకనే చెప్పేసి ఫేమస్. చాలామంది తింటారు. అందులో తాటి బూరి, చాలామంది తాటి రొట్టు ఇంకా చాలా ఉంటాయి. మనకి తక్కువ తెలీడం. సో, ఇలా వేయడం నేను ఫస్ట్ టైము. సో, అందుకే నేను వీడియో తీసి పెట్టాను. నెక్స్ట్ టైం అలా ట్రై చేసి చూస్తాను. ఇంకా వస్తే మీకు పెడతాను. మీరు దాన్ని చూడండి. ప్లీజ్ చూడండి ఎలా వచ్చినాయో.